రక్తాన్ని చిందించి యేసుక్రీస్తు ఎందుకు మరణించాడు అంటే మన కొరకే ఆ రక్తాన్ని చిందించాడు యేసుక్రీస్తు. మానవుని కొరకే ఆ రక్తాన్ని చిందించాడు. అలాగ రక్తాన్ని చిందించకపోతే మన పాపములకు క్షమాపణ లేదు. మన పాపములు కేవలం కప్పివేయబడ్డం కాదు, కానీ అది కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోవాలి అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మనం అనుకుందాం, ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం అన్నది అందరికీ ఇష్టం. అలా కాకుండా అది నీట్గా లేకుండా ఉన్నప్పుడు, అది చాలా చెత్తగా ఉన్నప్పుడు దాన్ని కప్పివేసుకొని మనము సాటిస్ఫై అవుతామా? దాన్ని క్లీన్ చేసుకొని మనం సాటిస్ఫై అవుతామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఒకసారి కనుక ఆలోచిస్తే మానవుడే కప్పిపుచ్చుకోవడం కంటే క్లీన్ చేసుకోవడం అన్నది మంచిది అని ఆలోచించినప్పుడు, మరి దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు, ఎంత శక్తి కలిగిన వాడు, ఆయన జ్ఞానము ఎంతటిది. కాబట్టి ఈ గుణం మానవునికి దేవుని నుండే వచ్చింది. కాబట్టి దేవుడు కప్పిపుచ్చేవాడు కాదు, కప్పేసి మీరు సర్దుకుపోండి అని చెప్పేవాడు కాదు. ఆయన ఘనమైన కార్యాలు నీ జీవితంలో చేయుటకు కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. మన తండ్రి అయిన దేవుడు, మన యేసయ్య, మన పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన హాఫ్ మెజర్స్ని తీసుకునే దేవుడు కాదు. ఆయన అడ్డదారిలో వచ్చి నీకు ఇది నేను చేస్తానులే అని చెప్పే దేవుడు కాదు. ఆయన మార్గం తిన్ననైన మార్గం, ఆయన మార్గం స్ట్రైట్గా ఉండే మార్గం. ఆయన మార్గము అది కఠినముగా సంకుచితముగా ఉన్నా కూడా అది తుదకు అది ఆనందాన్ని, సంతోషాన్ని పంచిపెట్టే మార్గమే ఆయన మార్గము. మనకు కావలసిన పరిపూర్ణమైన సమాధానాన్ని అనుగ్రహించే మార్గమే ఆయన మార్గం. కాబట్టి ఆయన కాంప్లిసెంట్గా మానవ జాతిలాగా ఇక చాలులే, ఇక చాలులే, ఇంక చాలు, ఇది చాలు, ఇది చాలు అనుకునే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి ఆయన కప్పిపుచ్చలేదు. మన పాపములు కప్పడం అన్నది తండ్రి అయిన దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మన పాపములు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు రక్తము చిందింపబడుట ద్వారా మనందరి పాపములు కడిగి వేశాడు తండ్రి అయిన దేవుడు. కడిగి వేయడం అంటే ఇక అశుద్ధమైనది ఎన్నటికీ ఉండదు అని అర్థం. ఇది కేవలం ఫిజికల్గా మన ఎక్స్ప్లెనేషన్లో, వివరణలో మనం ఇలా మాట్లాడుకుంటూ వివరించుకుంటూ ఉండొచ్చు, కానీ ఇది భౌతికమైన దానికన్నా ఆత్మ సంబంధమైన విలువైన ఘనమైన పరలోకపు కార్యముగా మనము చూడాలి. మానవ రక్తం చిందిస్తేనే దానికి ఒక విలువ ఉంది. ఒకని రక్తము ప్రవహించిందంటేనే అయ్యో వాడికి రక్తం కారుతోంది అని సింపతి అన్నది చూపించడం జరుగుతుంది. అలాగూ యేసుక్రీస్తు యొక్క రక్తానికి ఇంకెంత విలువ, వెల ఉంటుందో మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్షణ, విమోచనలు మాత్రమే కాదు ప్రియులారా, యేసుక్రీస్తు రక్తానికి ఒక వెల ఉంది. యేసుక్రీస్తు రక్తానికి ఒక వెల ఉంది. యేసుక్రీస్తు రక్తము విలువైనది కాబట్టి దాని వెల చెల్లించలేనంత గొప్పది. మరి ఈ చెల్లించలేనంత గొప్పదైన వెలతో యేసుక్రీస్తు మనలందరినీ కూడా కొన్నాడు అని దేవుని వాక్యం సెలవుస్తుంది. దేవునికే మహిమ కలుగునుగాక. మన పాపములు కడిగివేసి ఆయన రక్తపు వెలతో మనలందరినీ కూడా కొనుక్కున్నాడు మన నజరేయుడైన యేసుక్రీస్తు. తండ్రి అయిన కుమారుడైన ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు మనలందరినీ కూడా వెల పెట్టి కొన్నాడు అన్నది మనం తెలుసుకోవాలి.